దేవునికి స్తోత్రములు. మంచి సమయము దేవుడి రోజు మనకు అనుగ్రహించారు. చక్కని ఆరాధన, మరి ఆరాధన ప్రారంభము నుంచి కూడా ఇంతవరకు ఘనముగా అన్ని కార్యక్రమాలు దేవుడు తన కృపతో జరిగిస్తున్నారు. దానికై దేవాది దేవునికి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఆయన సంచారముకై దేవునికి స్తోత్రము, స్తుతి, మహిమ కలుగునుగాక. గడిచిన వారమంతా బలహీనతలో ఉండగా దేవుడు దాసుని బలపరిచి సంఘమంతా ప్రార్థించారు. ఈరోజు నిలబెట్టుటకు దేవుడిచ్చిన కృపకై దేవునికి స్తోత్రములు. గృహ ప్రార్థన, మరి మెన్స్ మీటింగ్ దేనికి కూడా వెళ్ళలేకపోయాను, కానీ ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడ్డకు అమితమైన కృప. ప్రతిరోజు జూమ్ మీటింగ్ ద్వారా ప్రార్థన, మరి ఫ్రైడే ప్రేయర్స్, మరి మెన్స్ మీటింగ్, ప్రతి ప్రార్థనలో దేవుడు మన కృపలో సంఘం జ్ఞాపకం చేస్తున్నారు. మీ అందరికీ వందనాలు. దేవుని కృపకై, మీ ప్రార్థన యొక్క జవాబుకై ఈరోజు నిలబడ్డాను. దానికే దేవునికి స్తోత్రములు. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు వాక్య అంశము నిమిత్తము ప్రార్థిస్తుండగా దేవుడిచ్చిన అంశము సౌలు జీవితం ద్వారా హెచ్చరికలు, వార్నింగ్స్ త్రూ ద లైఫ్ ఆఫ్ కింగ్ సాల్ కదండి. ఈ వాక్యము నూతన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడటకు ప్రార్థిస్తూ మనము వాక్యంలోనికి వెళ్దాం. 12:25 టైం అయిందండి. మనము ఉన్న క్లుప్త సమయంలో పరిశుద్ధాత్మ దేవుని స్వరము, దాసుడు, మనం అందరము వినుటకు మనము దేవుని సన్నిధిలో సహాయం కోరుకుందాం. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీకు ఎంతో స్తోత్రం, స్తుతి, మహిమ చెల్లిస్తున్నామయ్యా. గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, ఈ యొక్క నూతన వారములో ప్రభా, పరిశుద్ధ దినమందు ప్రభా మమ్మల్ని చేర్చినారు. మీకు ఎంతో స్తోత్రములు, స్తుతి, మహిమ చెల్లిస్తున్నామయ్యా. వాక్యము మీది, దాసుడు మీ వాడు, బిడ్డలందరూ ప్రభా మీ వారే తండ్రి. మీరు మాట్లాడి ప్రభా ప్రతి హృదయాన్ని తండ్రి మీరు సిద్ధపరచమని, ప్రతి హృదయాన్ని మీరు ప్రభా వాక్యము కొరకు సిద్ధపరచమని తండ్రి. వాక్యం ద్వారా జీవితాలు ప్రభా మార్చబడి పరలోక రాజ వారసుల కూడా ప్రభా కృప దయచేయమని, ఏ ఒక్కరు కఠిన హృదయంతో, ఏ ఒక్కరు కూడా ప్రభా అయా వాత వేయబడిన మనసాక్షితో ఇక్కడ ఉండకుండా ప్రతి ఒక్కరిని తండ్రి అయా వాక్యపు వెలుగులో నాయన బలపరిచి నడిపించి నాయన వాక్యమనే 2 అంచుల ఖడ్గము కన్నా పదునైన వాక్యంతో ప్రభా అయా సరిదిద్దమని, సరిచేయమని, అగ్నితో ప్రభా వాక్యం వంటి అగ్నితో ప్రభా బస్టంతా కాల్చివేయమని ప్రభా, వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసు మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ మీరు మాట్లాడుతూ ఉండగా మెత్తని హృదయములు మాకు దయచేయమని, వినగలిగే మనసులు మాకు దయచేయమని, వాక్యానికి లోబడే అయా ప్రభా మాకు తండ్రి విరిగి నలిగిన హృదయములు దయచేయమని వేడుకోవచ్చు. సాతాను, అంధకార, చీకటి పితరాత్మను, సమస్త మంత్ర చేతబడి దురాత్మ శక్తులను, అల్లరేపే ఆత్మను, అపవిత్రాత్మను ప్రభా, దుష్ట దురాత్మను ఏసునామములో లయపరుస్తూ గద్దెస్తు పారదలు దాసుని గొంతు, నాలుక పెదవులు ముట్టి అయ్యా మీరు మాట్లాడి సంపూర్ణంగా మరుగుపరచమని తండ్రి దాసుని మీ నామానికి అధికమైన మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన అంశము సౌలు యొక్క జీవితం ద్వారా ఈరోజు సంఘమునకు, మనకు ఎంతో కాలం క్రితము జరిగిన ఆ యొక్క చరిత్ర మనకెందుకండి అనొచ్చామో, కానీ సాల్స్ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ టెస్టిమనీ అండ్ ఏ బ్యూటిఫుల్ ఒక ప్రామినెన్స్ మన యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో, నేడు క్రైస్తవ జీవితంలో ఎన్నో ప్యారలల్స్ మనకు ఉంటాయి. అంటే ఎన్నో మనము నేర్చుకోవచ్చు. ఆ పరిస్థితి విశ్వాసంలో కూడా ఈరోజు కనబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం సరి చేసుకుంటకు, మెలకువ కలిగి జీవించుటకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనము వాక్యంలో గమనిస్తే ఒక మంచి మాట అండి, వైస్ పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్, ఫూలిష్ పీపుల్ విల్ కమిట్ ద సేమ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ కదా. అంటే జ్ఞానవంతులు ఇతరుల మిస్టేక్స్ లేక ఇతరుల ఒక ఫెయిల్యూర్స్ ద్వారా వారు నేర్చుకొని తమ జీవితాలు సరి చేసుకుంటారు. పొరపాట్ల ద్వారా, ఇతర పొరపాట్లు చూసి, ఇతరుల ఫెయిల్యూర్స్ అనగా ఇతరుల యొక్క ఫెయిల్స్ చూసి వీళ్ళు నేర్చుకుంటారు. కానీ బుద్ధిహీనులు అయితే అవే మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఈరోజు మనం జ్ఞానవంతులమా లేక బుద్ధిహీనులమా? సౌలు యొక్క జీవితము మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతూ ఉండగా మనము
వాక్యంలో కొన్ని సత్యములు మనం నేర్చుకుందాం. అయితే ప్రారంభంలో మనం గమనిస్తే దేవుడు ఎప్పుడైతే బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథము అంతంలో మరి మొదటి సమయాలు గ్రంథంలో మనం గమనిస్తే జనులు రాజును కోరుకుంటారు. మాకు రాజు కావాలి అని చెప్పి ఇతర అనేక అన్యుల జనులకు రాజు ఉన్నాడు కాబట్టి మాకు కూడా రాజు కావాలి అన్నప్పుడు సమయాలు చాలా దుఃఖపడతాడు. ఎందుకు రాజు కావాలి? యెహోవాయే మనకు దేవుడు, సైన్యంలోకి అధిపతి యెహోవా ఉన్నాడు కదా, మరి ఆయన యాజకుని నేనున్నాను కదా, మరి రాజు ఎందుకు కావాలనగా దేవుడు అక్కడ సమయాలతో చెప్పే మాట ఏంటంటే, ప్రజలు నిన్ను తృణీకరించలేదు కానీ నన్ను తృణీకరించారు కాబట్టి నువ్వు దుఃఖము బాధ వద్దు, కానీ ప్రార్థన చేద్దాం, మంచి ఒక రాజు నేను ఎన్నుకుంటాను అని మనం వాక్యంలో గమనిస్తే ఆ రీతిగా సౌలును దేవుడు ఎన్నుకుంటాడు. మనము వాక్యంలో గమనిస్తే సౌలు ఏ గోత్రం అండి? ఎవరైనా చెప్పగలరా? బెన్యామీను గోత్రం. ఎవరి కుమారుడు? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ కదా, కీషు కుమారుడు బెన్యామీను ఏదైనా గోత్రం. అయితే బెన్యామీను గోత్రం మనము న్యాయాధిపతుల గ్రంథంలో గమనిస్తే తృణీకరించబడిన గోత్రం అది. అనగా ఇక ఈ 12 గోత్రంలో నుంచి ఆ గోత్రమును వారు వెలివేస్తారు, ఆ గోత్రంతో యుద్ధము చేస్తారు. బెన్యామీను గోత్రంలో ఉన్న ఆ యొక్క స్త్రీలు వీరితో వివాహం చేసుకోకూడదు. మిగతా 11 గోత్రంలో ఉన్నవారు వారికి వివాహమునకు అమ్మాయిలను ఇవ్వకూడదు. అటువంటి ఒక పటిష్టమైన ఆజ్ఞ పెట్టి బెన్యామీను మొత్తం తరం వేస్తే పరిస్థితి. కానీ అటువంటి గోత్రం నుండి దేవుడు మొట్టమొదటి రాజును సౌలును ఎన్నుకున్నాడు. మనము వాక్యంలో గమనిస్తే సాల్స్ బిగినింగ్ వాస్ వెరీ గ్రేట్. సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. కారణము ఏంటి అంటే, సౌలు యొక్క జీవితంలో ఉన్న కొన్ని మనం బెస్ట్ క్వాలిటీస్ కొన్ని మనం గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ చాప్టర్ 9 9వ అధ్యాయం నుంచి మనము గమనిస్తే, దయచేసి నాకు సహాయం చేయండి యాజ్ యూ రీడ్. 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు 3 వచనాలు. అఫియాకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు, ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెదుకమని చెప్పెను. ఇక్కడ మనం వాక్యంలో గమనిస్తుంటే కీషు అనగా బెన్యామీను గోత్రము, కీషు సౌలు తండ్రి. మనము సౌలు యొక్క యవనకాలం గమనిస్తే సౌలు ఒక బాధ్యత గల యవనస్తుడు. తన తండ్రికి విధేయత చూపిన యవనస్తుడు, తన ఇంటి పనులలో తండ్రికి సహాయం చేసిన యవనస్తుడు. ఇక్కడ వారి యొక్క తండ్రి యొక్క గార్ధబొమ్మలు పోయినప్పుడు సౌలు తన దాసులతో కలిసి తన తండ్రి మాటకు విధేయత చూపి ఆయన వెళ్ళి ఆ యొక్క గాడిదలను అరణ్యంలో వెతుకుటకు దాదాపు ఒక 3 days ఆయన ప్రయాణంతో అంటే వెళ్తూ ఉంటాడు. మనం గమనిస్తే తండ్రికి లోబడే వ్యక్తి, తర్వాత కష్టపడి పనిచేసే వ్యక్తి. దేవుడు ఈరోజు గమనిస్తే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, దేవుడు ఎవరిని తన కనుదృష్టి కదా దేవుడు ఉంచుతాడని గమనిస్తే కష్టపడి పనిచేసేవారిని, తల్లిదండ్రులకు విధేయత చూపేవారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఇక్కడ సౌలు యొక్క ఫస్ట్ క్వాలిటీ మనం గమనిస్తే నిజమే, ఆ పైన కూడా సౌలు బహు సౌందర్యం గలవాడు, తర్వాత చాలా ఎత్తుగల యవనస్తుడు అని ఉన్నాయి. అని దేవుడు మనము మొదటి సమయంలో మనం గమనిస్తే మనుష్యుడు పైరూపం లక్ష్య పెడతాడు కానీ దేవుడు పైరూపం లక్ష్య పెట్టాడు. కానీ ఇక్కడ గమనిస్తే అతని యొక్క విధేయత అంటే తండ్రికి విధేయత చూపిన యవనస్తుడు, మరి ఇంట్లో ఉన్న తన బాధ్యతలు నెరవేర్చే యవనస్తుడిగా మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. ఇంకా మనము కొంచెం ముందుకు వెళ్తే ఆ గాడిదలు అవి దొరకలేదు అని చెప్పి మనం 5వ వచనం చూడండి. అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదుము రమ్ము, గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడు నేమయో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా. ఆమేన్. చూడండి, అక్కడ గమనిస్తే మనం ఇంకొక మాట, సౌలు యొక్క మంచి క్వాలిటీ ఇంకొకటి మనం గమనిస్తే అతడు తన తండ్రి యొక్క మనసు ఎరిగినవాడు. తండ్రి అదే ఆ గాడిదల కన్నా మమ్మును గూర్చి తండ్రి ఎక్కువ బాధ విచారపడతాడేమో అని చెప్పి తండ్రి
మన కొరకు విచారపడతాడేమో అని 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 ఎరిగి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళే జ్ఞానవంతుడు. అంటే హీస్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్ కదా. నా గురించి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో, వాళ్ళు నా గురించి బాధపడుతున్నారేమో, నేను వారిని బాధ పెడతానేమో, ఒకవేళ నేను వెళ్ళి 3 రోజులు 4 రోజులు కనపడకుండా నో ఇన్ఫర్మేషన్ నో కన్ఫర్మేషన్, వారు బాధపడతారేమో అని తండ్రి గురించి ఆలోచించిన యవనస్తుడు. ఈరోజు ఇప్పుడు బిడ్డలు తమ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారా? దేవుడు ఎన్నుకునేవారు తన తల్లిదండ్రులను ఆలోచించి వాళ్ళ గురించి ఏమనుకుంటారో, భయపడుతున్నారో, బాధపడుతున్నారో, లేక వారి హృదయం ఏరితగా ఉంది. సౌలు యొక్క మంచి లక్షణము తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు. కదా, వారు విచారంతో భయపడతారేమో అని ఆలోచిస్తున్నాడు. అయితే ఈరోజు గమనిస్తే దేవుడు ఎన్నుకునే వ్యక్తిలో ఇక్కడ మనం గమనించాం కదా. ఫస్ట్ గమనిస్తే ఆయన కుటుంబ బాధ్యతల్లో పాల్గొనేవాడు, కష్టించి పనిచేసేవాడు, తండ్రికి విధేయత చూపే వ్యక్తి. మూడవదిగా కదా జ్ఞానవంతుడు, తండ్రి యొక్క మనసు ఆయన ఎరిగిన వ్యక్తి. మనము 4వ విషయం చూస్తే ఇక్కడ 6వ వచనం చూడమ్మా. వాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పెను. ఆమేన్. అక్కడ తన దాసుడు అంటాడు, సరే మన గాడిదలు పోయాయి కదా, మనము గాడిదలు పోతే అలాగే ఇంటికి వెళ్తే మనకి ఎట్లా, కాబట్టి ఒక దైవజనుడు పలానా ఈ పట్టణంలో ఉన్నాడు, ఆయన బహుగనుడు, మనము వెళ్దాము, వెళ్ళి ఆయన దగ్గర విచారణ చేద్దాం అన్నప్పుడు సౌలు దాసుడి మాట ఆలకించాడు. అనగా దైవజనుల పట్ల ఆయనకు ఆసక్తి లేక భయము, గౌరవం ఉన్న వ్యక్తి అని ఇక్కడ మనం వాక్యంలో గమనిస్తాం. ఎందుకంటే మనం నెక్స్ట్ వర్స్లో మనం చూడమ్మా. అందుకు సౌలు, మనం వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, అవి ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/2 తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తుననెను. ఆమేన్. చూడండి, గమనిస్తే అక్కడ మనం నెక్స్ట్ వర్స్లో చూస్తే వాళ్ళు వెళ్ళింది సమూయేలు దగ్గరికి. సమూయేలు ప్రవక్త, తర్వాత అతడు న్యాయాధిపతి, దీర్ఘదర్శి, అంటే హీ నోస్ కదండి ఎక్కడ ఏముందో. అయితే దేవుని ప్రవక్త కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము ఖాళీగా వెళ్ళకూడదు, ఒట్టి హస్తాలతో వెళ్ళకూడదు. కానీ దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బహుమానము తీసుకొని వెళ్ళాలి. అంటే దైవజనులను గౌరవించే వ్యక్తి, వారిని సన్మానించే వ్యక్తి, దేవుని పక్షమున ఉన్న బిడ్డలను లేక దేవుని దాసులను గణపరిచే వ్యక్తి. బహుమానం అంటే సమూయేలుకి ఏదో ధనము, ఇక్కడ 1/2 తులం వెండి అక్కర్లేదు. కానీ సౌలు యొక్క మనసు గమనిస్తే దైవ సేవకులను గణపరిచే వ్యక్తి, సేవకులకు ఒక బహుమానము తీసుకుపోవాలి కదా. ఇక్కడ వాక్యంలో సామెతలు కదా, ఒక బహుమానం వలన హృదయం మార్చబడుతుందంట, ఇష్టం పుడుతుంది. ఈరోజు సౌలు యొక్క గుడ్ క్వాలిటీస్ కదా ఈరోజు మనము గమనిస్తున్నాం. ఇంకా మనము నెక్స్ట్ గమనిస్తే అతనిలో ఉన్న తగ్గింపు స్వభావం మనం చూస్తాం. 21వ వచనం మనము ఇక్కడ ఎప్పుడైతే సమూయేలు సౌలును, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను అభిషేకించాలి, ఒక బెన్యామీను కీషు యొక్క వంశంలో గోత్రంలో నేను ఎన్నుకోవాలి అన్నప్పుడు సౌలు యొక్క జవాబు చూద్దాం అక్కడ. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇజ్రాయేలులో గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. ఆమేన్. చూడండి, సాల్ వాజ్ ఏ హంబుల్ మ్యాన్. సౌలు గురించి మనం చాలాసార్లు ఆయన అవిధేయత, ఆయన యొక్క ఆ క్వాలిటీస్ వింటూ ఉంటాం కదా, నిజమే. కానీ దేవుడు ఎన్నుకున్నవాడు సౌలు, దేవుడు తన కనుదృష్టి ఉంచినవాడు సౌలు, దేవుడు రాజుగా అభిషేకించుటకు ఈ నియమాలన్నీ కూడా దేవుడు పరీక్షించి అప్రూవ్ చేసిన వ్యక్తి సౌలు. ఇక్కడ గమనిస్తే, నేను బెన్యామీనుడను కదా, నా గోత్రము ఇశ్రాయేల్లో ఏ పాటిది స్వల్పమైనది కదా, నా ఇంటి వారు అల్పులు కారా, నేను ఏ పాటి వాడను, నా తండ్రి ఏ పాటివాడు. హీ వాజ్ ఎ హంబుల్ మ్యాన్ ఎట్ ద బిగినింగ్. చాలా తగ్గింపుతో, చాలా అనుకువతో ఉన్న వ్యక్తి సౌలు అని మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం కదండి. సౌలు యొక్క క్వాలిటీస్ మనం 5 చూసాం కదా. ఆయన ముందు ఆయన బాధ్యత మోసేవాడు, కుటుంబ బాధ్యత, కష్టపడి పని చేసేవాడు. తండ్రి చెప్పిన వెంటనే
వెళ్ళిపోయాడు. తండ్రికి విధేయుడు. తర్వాత కదా ఆయన జ్ఞానము, ఈజ్ అ వైజ్ మ్యాన్. ఎందుకంటే హీస్ థింకింగ్ అబౌట్ వాట్ హిస్ ఫాదర్ ఆర్ అదర్స్ థింకింగ్ అబౌట్ హిమ్. తండ్రి తన గురించి విచారపడతాడేమో అని చెప్పి ఆయన ఆలోచన చేసి తండ్రిని దగ్గరికి వెళ్ళాలి. 4వది దైవజనులను సన్మానించే వ్యక్తి, వారిని గౌరవించే వ్యక్తి. 5వది మనం చూస్తే తగ్గింపు స్వభావం ఉన్న వ్యక్తి సౌలు అనే వాక్యంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత ఇంకా మనం నెక్స్ట్ వర్సెస్లో గమనిస్తే ఇక్కడ మనం చూద్దామంటే నెక్స్ట్ 10వ అధ్యాయము దేవుడు సౌలును ఏ రీతిగా ఆయన దీవించాడు. 10వ వచనం మనము స్టార్ట్ చేసి ఇక్కడ అభిషేకం గురించి ఉంటుంది. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధబొమ్మలు దొరికినవి. నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారణ పడుచున్నాడని చెప్పుదురు. ఆమేన్. మనం గమనిస్తే సమూయేలు సౌలు ఆయన వెళ్ళిన ఆ యొక్క పర్పస్ కదండి సాల్వ్ చేస్తారు కదా. ముందుగా సమూయేలు సౌలును కలుసుకోగానే యెహోవా దేవుడు సమూయేలుతో ఈ వ్యక్తినే నీవు అభిషేకించాలి, ఇశ్రాయేలులో ఈ వ్యక్తిని ఐఎమ్ చూసింగ్ దిస్ మ్యాన్ అన్నప్పుడు ఇక్కడ మనము 10వ అధ్యాయం 1వ వచనంలో తైలపు బుడ్డి పట్టుకొని తల మీద పోసి అతని ముద్దు పెట్టుకొని అతన్ని అభిషేకించి తన స్వాస్థ్యమునకు అధిపతిగా నియమించాడు. అనగా అక్కడ అభిషేక కార్యం జరిగింది. అంటే ఇనిషియల్ ప్రీ అనాయింటింగ్ అభిషేక కార్యం అక్కడ జరిగినాక అప్పుడు సౌలు వెళ్ళిన పర్పస్ ఆ గాడిదలు పోయినాయి కాబట్టి వాటి సమాచారం అంతా కూడా సమూయేలు బోధిస్తున్నాడు. అయితే అభిషేకం జరిగిన తర్వాత సౌలు గురించి మరికొన్ని మంచి విషయాలు మనం గమనిస్తే ఇక్కడ చూడండి 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత. ఆమేన్. చాలా చూడండి ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే సమూయేలు సౌలును అభిషేకిస్తాడో ఇక్కడ యెహోవా ఆత్మ బలముగా ఆయన మీదకి దిగి వచ్చింది. కొత్త మనసు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. సాల్ బికేమ్ ఏ న్యూ పర్సన్. సౌలు కొత్త వ్యక్తిగా మారిపోయాడు. తన హృదయము నూతన పరచబడింది. సాల్ వాస్ నో లాంగర్ అన్ ఓల్డ్ పర్సన్ కదండి. తన ప్రాచీన స్వభావం కాదు, కానీ దేవుని ఆత్మ బలంగా దిగొచ్చిన తర్వాత నూతన మనిషిగా మారిపోయాడు. సౌలును దేవుడు అభిషేకించే ముందు, రాజుగా నియమించే ముందు, లీడర్గా చేసే ముందు ఇవన్నీ మనం లక్షణాలు గమనిస్తున్నాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38 నుంచి 42 వరకు గమనిస్తే నమ్మి బాప్తిసం పొందిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనే వరము దిగి వస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో వచ్చినప్పుడు మన మనసు మారిందా? నూతన పరచబడ్డామా? నూతన పురుషునిగా మనం మారామా? పోయిన వారము సాయంత్రం ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా, ఇంటికి ప్రార్థనకు పిలిచి వెళ్ళి ప్రార్థిస్తుండగా ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా అయ్యా, నాకు తెలియదు, దేవుడు అంటే ఎవరు తెలియదు, నేను ఒక విగ్రహార్థకునిగా అన్యోన్గా ఉన్నాను, కానీ దేవుడు నన్ను రక్షించిన దినము, బాప్తిసం పొందిన దినము, దేవుడు నన్ను అభిషేకించిన క్షణము ఐ రిమెంబర్ వెరీ గుడ్. ఎందుకంటే ఆ రోజు దేవుని ఆత్మ నాపై దిగి వచ్చింది. నా మనసు మారిపోయింది, నా జీవితం మారిపోయింది. పాప ఇష్టాలకు నా మనసు ఒగ్గట్లేదు. నోరు తెరిస్తే హల్లెలూయా, నోరు తెరిస్తే స్తుతి, నోరు తెరిస్తే దేవానికి స్తోత్రమయ్యా అని మారిపోయిందయ్యా. ఆ పరిశుద్ధాత్మని స్వరము, ఆ నూతన మార్పు నేను గమనించాను బ్రదర్ అని ఆ వ్యక్తి చెప్పగానే చాలా ఆశ్చర్యం. నిజమే కదా ప్రభా, రక్షణ పొందిన వారు ఈరోజు వెనుకని చేస్తూ ఉన్నారు. ఈరోజు తిరిగి పాత ఆ జీవితాలకు పరిగెడుతూ ఉన్నారు. రక్షణ పొందారో రక్షణ పొందలేదో కూడా తెలియని పరిస్థితి. మాటల్లో చూస్తే మనకి తీతు పత్రికలో ఒక మాట ఉంటుంది అండి, దేర్ వర్డ్ సేస్ దే ఆర్ బిలీవర్స్ బట్ దేర్ డీడ్స్ ఆర్ లైక్ అన్బిలీవర్స్. అనగా వారి యొక్క క్రియలను బట్టి వారు అవిశ్వాసులుగా కనపడుతున్నారు.
పైకి భక్తి గలవారిగా లోపల శక్తిని ఆశ్రయించకుండా సౌలు జీవితము కదండి ఆత్మబలం పొందిన తర్వాత మారిపోయింది. ఈ బికేమ్ ఏ న్యూ పర్సన్, నూతన స్వభావము ఆత్మబలముగా ఆయన యుద్ధకు దిగి వచ్చినాడు. తర్వాత మనం ఇంకా ముందు గమనిస్తే చూడండి, అదే మాట మనకు ఇక్కడ కూడా ఉంటుంది. దేవుడు నూతన మనసు ఆయనకు అనుగ్రహించాడు. 9వ వచనం, అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించాను. చూడండి, దేవుడు గాడ్ హెస్ గివెన్ హిమ్ ఎ న్యూ హార్ట్ కదా, కొత్త మనసు దేవుడు ఇచ్చాడు. ఈరోజు రక్షణ పొందిన అందరం కూడా ఒక ప్రశ్న, నూతన మనసు, నూతన స్వభావము దేవుడు మనకు అనుగ్రహించాడు, తన ఆత్మనిచ్చాడు. మరి తన పరిశుద్ధాత్మను మనలో దేవుడు ఇస్తే మనం నూతన పరిచయం కదా. ఒకసారి మనము నేర్చుకున్నాం నూతనత్వము, ద న్యూనెస్. రక్షణ పొందిన వారిలో ఉండేది నూతన కనుదృష్టి. దేర్ విజన్ ఈస్ చేంజ్డ్, నూతనమైన కనుదృష్టి కదండి. వారికి కనబడే విషయాలు లోకంలో ఉన్న ఆకర్షణమైనవి కావు కానీ అన్నీ కూడా నిత్యమైన వాటిపై ఆకర్షణ. కొలసీలకు 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పరున్న వాటి మీదనే మన దృష్టి, మన గురి, నూతన దృష్టి, నూతన మనస్సు, హృదయము మార్చబడుతుంది. నూతన నాలుక కదండి, నూతన నాలుక. మన మాటలు మారిపోతాయి, మాటలు మారిపోతాయి. ఆలయంలో, ఇంట్లో, బయట, మార్కెట్లో. కొంచెం అర్థం కాదు మార్కెట్లో కొంతమంది, నేను సహోదరులు బార్గెన్ అంటే అది ఏమో కొంటూ ఉన్నారు. ఆశ్చర్యపోయిన వీరు, అరే ఆలయంలో చక్కగా ఆరాధనలో వాక్యం ఉంటుంది, మరి ఇక్కడ ఇట్లా అల్లరి చేస్తున్నారంటే, చేపల మార్కెట్లో బేరమాడుతూ అల్లరి, ఇదేంటి ఇంత అల్లరి. మన మాటలు మారిపోవాలి. ఆలయంలోనే కాదు, బయట కూడా. మన సాక్ష్యం ముఖ్యంగా లోపల కన్నా బయట చాలా అవసరము. ఎవరు నేను విమర్శిస్తలేదండి, నా జీవితం నేను పరీక్షించుకొని జాగ్రత్త పడటకు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్త. మన నోటి మాటలు చాలాసార్లు మాటల గారిడి చాలామంది చేస్తూ ఉన్నారట కదా, మాటలతో గారిడి చేస్తూ మభ్యపెడుతూ. కానీ దేవుడు మనుషుడు పరకు వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలని ఉంటుంది. ఇక్కడ సౌలు నూతనత్వము కదా, నూతన మనస్సు, నూతన స్వభావము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. మనం ఇంకా నెక్స్ట్ సౌలు యొక్క ఇంకా మనం గుడ్ క్వాలిటీస్ మనం గమనిస్తే చూడండి, మనము 10వ అధ్యాయంలో మనం ఇంకా కిందికి మనం వెళ్తూ ఉంటే సౌలు తన అభిషేకం గురించి ఆయన ఎవరికి అతిశయంగా చెప్పుకోడు. మనము ఇక్కడ 15లో చూస్తాం. సౌలు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధపములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెను గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. చూడండి, అక్కడ తన పినతండ్రి ఎదురుపడి సమూయేలు చెప్పింది అంతా కూడా అక్కడ జరిగింది. గార్ధపములు దొరికాయి. సౌలు యొక్క పినతండ్రి వచ్చి ఆయనను ఎదుర్కొని సమూయేలు కలిశాడు, నీకేం చెప్పాడు అన్నప్పుడు కేవలము తన యొక్క గాడిదలు దొరికాయి అని మాత్రం చెప్పాడు. కానీ దేవుడు నన్ను అభిషేకించాడు, రాజుగా నియమించాడని చెప్పి ఏమి కూడా ఆయన చెప్పలేదు. అనగా ఏ విషయంలో అతిశయపడలేదు. ఇంకా ఇక్కడ మనము వాక్యంలో గమనిస్తే చూడండి, అప్పుడు దేవుడు అంటే సౌలు సమూయేలు అభిషేకించాడు, దేవుడు స్పష్టంగా చూపించాడు. కానీ తర్వాత కూడా మనం గమనిస్తే సమూయేలు మిస్పాలోనికి ఆయన వెళ్ళి అందరిని కూడా ఆహ్వానిస్తాడు. మనం నెక్స్ట్ వర్స్లో గమనిస్తే చూడండి, 17. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలులతో ఇట్లనెను. చాలా 20 చదవనమ్మా, 20 నుంచి. ఇశ్రాయేలుల గోత్రములన్నింటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. ఇక్కడ మనం చూస్తుంటే 19వ వచనంలో సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ కూడా 12 గోత్రముల అందరినీ సమకూర్చి అందరితో యెహోవా సన్నిధిలో ఎవరిని ఏ గోత్రము ఏ కుటుంబంలో రాజును ఎన్నుకుంటాడు అని అందరినీ పిలిచినప్పుడు ఇక్కడ 19లో గమనిస్తే ఆయన అందరినీ పిలిచినప్పుడు ఆయనను మీ దుర్దశలన్నిటి 14th వర్షం ఆయన 20 సారీ ఒక్క నిమిషం
చదవండి అమ్మా. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఆమేన్. యెహోవా కదా ఆయన సన్నిధిలో ప్రతి గోత్రం వాళ్ళు అక్కడ హాజరయ్యారు. మరి 20 వచనం చూడమ్మా. ఇశ్రాయేలుల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రము వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెతికినప్పుడు అతడు కనబడలేదు. ఆమేన్. చూడండి, ఆశ్చర్యం కదా. ఇశ్రాయేలు కుటుంబాలు అన్నీ కూడా 12 గోత్రం వారు అందరూ కూడా హాజరు అయినప్పుడు వారిలో సమూయేలు ప్రార్థించగా దేవుడు ఒక్కొక్క గోత్రంను ఏర్పాటు చేశాడు. అయితే బెన్యామీను గోత్రము ఎన్నికైందంట. బెన్యామీను గోత్రంలో కీషు ఎన్నికైనట. కీషు యొక్క కుమారుడు దేవుడు ఎన్నుకున్నాడు. మరి వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఈ కీషు కుమారుడిని దేవుడు రాజుగా నియమిస్తే ఆ కుమారుడు ఎక్కడ అని చెప్పి సౌలును గురించి అందరు అక్కడ దే ఆర్ సర్చింగ్ ఫర్ సౌల్ కదండి. కావున వారు ఇక్కడికి ఇంకనూ చూడండి నెక్స్ట్ వర్స్ లో, కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. ఆమేన్. చూడండి, సౌలు సామాన్లో దాగి ఉన్నాడు. అందరూ ఆయన గురించి వాళ్ళు దే ఆర్ సర్చింగ్. రాజుగా నియమించే ఈ వ్యక్తి ఎక్కడున్నాడని చెప్పి అందరూ కూడా సర్చ్ చేస్తూ ఉండగా ఆయన సామాన్లో దాగి ఉన్నాడు. అయితే వారు వెళ్ళి అక్కడి నుంచి ఆయనను సౌలుకు ఆ వర్తమానము వినగానే వారు పరిగెత్తుకుపోయి అక్కడి నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడిగా కనబడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగుగాక అని కేకలు వేసిరి. ఆమేన్. గమనిస్తే సాల్ ఈజ్ అ పర్సన్ హూ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, అనగా ప్రజల మధ్యలో నేను నిలబడాలి, తెర ముందు ఉండాలి, స్టేజ్ ఎక్కాలి, ప్రజలందరితో మంచి అనిపించుకోవాలి, అందరికీ కనబడే పరిచర్య చేయాలి. నో, సాల్ వాజ్ వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్స్. తెర వెనక ఉండి సామాన్లో దాచుకొని ఉండి దీన హృదయంతో తగ్గింపుతో ఆయన వెనక పని చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నుకునే వ్యక్తి వెనక పని చేస్తాడు. మనుషులకు కనపడే కాదండి, మనుషులకు కనపడే పని చాలా తక్కువ. కానీ దేవుడు మనుషులకు ఎవరు చూడనప్పుడు చేసే పని దేవుడు చూస్తుంటాడు. వాట్ వీఆర్ ఈజ్ వెన్ వీఆర్ అలోన్. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడని సమయంలో, ఎవరు మన అబ్బా బ్రతులంత మంచివారు, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు వాక్యమే, ఎప్పుడు మన గురించి గొప్పలు చెప్పుకునే సమయము కాకుండా మనం వెనుక రహస్యంగా ఉన్నప్పుడు హృదయాంతరంగం చూసి దేవుడు ఇక్కడ సౌలు అంట ఆ సామాన్లో సమూయేలు అందరిని పిలిచి రాజు చేయబోతున్నాడు, రాజును ఎన్నుకుంటాము అని పిలిచినప్పుడు నేనా అని చెప్పి అందరు ముందుకు వస్తూ ఉంటారేమో. కానీ సౌలు యొక్క హృదయం గమనిస్తే ఆ సామాన్లో దాక్కొని వెనక ఉన్నాడు, తెర వెనక. గాడ్ సీస్ మ్యాన్స్ హార్ట్ కదా, హృదయంను దేవుడు చూశాడు. తెర వెనుక పనిచేసే వ్యక్తులు ఈరోజు సంఘంలో చెప్పగలను. తెర ముందు చాలామంది పనిచేస్తున్నారు, దేవునికి స్తోత్రం. తెర వెనుక కూడా ఇంకా ప్రయాసపడుతున్నారు. కన్నీటితో ప్రార్థన, మోకాల ప్రార్థన, ఉపవాస, సంఘము గురించి భారముతో ప్రభువా ఆత్మలను రక్షించయ్యా, స్వార్థ బృందాన్ని కాపాడినైనా, లేక కంపాషన్ మినిస్ట్రీని కాపాడు ప్రభువా. వెనకుండి ఎంతోమంది ముందు తెరపై కనపడకుండా పనిచేస్తూ ఉన్నారు. దేవుడు వారిని చూస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు అపాయింట్ దెమ్. నాయకులుగా ఉన్నత దశలో దేవుడు వారిని దీవించాలి అంటే కదా తెర వెనుక పని దేవుడు గమనిస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు సంఘం ద్వారా, సరే చర్చ్ ఉన్నది ఇక్కడ, చర్చ్ ద్వారా మాకు ఏ లాభాలు వస్తాయి, చర్చ్ ద్వారా మాకు ఏమేమి వస్తాయి, ఏమేమి మేము పొందుకోగలం. మంచిది, అవసరమే. దేవుని సంఘము, దేవుని సమాజము, ప్రార్థన, వాక్యము, సహవాసము, అనేక మేళ్ళు దేవుడు మనము చర్చ్ ప్రారంభమైన 14 ఏళ్ళ క్రితం ఇప్పటికి గమనిస్తే దేవుడు ఎంతగానో దీవించాడు మనల్ని, మన కుటుంబాలని, మన యొక్క ఉద్యోగాలను, అనేక విషయాలు దీవించాడు. అయితే దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుని ఆలయానికి నీవేం చేస్తున్నావు? దేవుని ఆలయానికి నా బాధ్యత ఏంటి? వాట్ ఈజ్ మై పార్ట్?
ఎప్పుడో వచ్చి నాకేం వస్తుందో, నాకేం ఇస్తారో, నాకేం లాభమో, నా బిడ్డలకేం లాభమో, నా కుటుంబానికి ఏం లాభమో, నా భవిష్యత్తులో ఏం లాభమో కాదు. వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నేనే ఏం చేస్తున్నా, నా బాధ్యత ఏంటి, నా భారం ఏంటి, వాట్ ఈస్ మై కమిట్మెంట్, వాట్ ఈస్ మై సాక్రిఫైస్, నా అర్పణ ఏంటి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సౌలు జీవితం తెర వెనుక పనిచేస్తున్నాడు కదండి, బట్ గాడ్స్ ఐస్ వాజ్ అపాన్ హిమ్ కదండి. అతను ఇంకొక బెస్ట్ క్వాలిటీ. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే చూడండి, ఇక్కడ నెక్స్ట్ వర్స్. తరువాత సమూయేలు రాజ్యపాల పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాన్ని నుంచెను. అంతటి సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను. సౌలును గిబియాలులోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని ఇంట వెళ్ళిరి. పనికిమాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడై ఉన్నట్టుగా ఊరకుండెను. ఆమేన్. చూస్తుంటే ఇక్కడ సౌలు రాజు అయిన తర్వాత, రాజుగా సమూయేలు అభిషేకించిన తర్వాత కొందరంట పనికిమాలిన వారు ఉన్నట్ట. కొందరు అనగా సౌలు యొక్క ఆ యొక్క దేవుడిచ్చిన అభిషేకాన్ని వారు తృణీకరించి విసర్జించి, కొందరు ఈ మనుషుడు వాట్ ఈస్ సౌలు మాకు రాజుగా ఉండగలడా, ఆయన అభిషేకం అసలు ఏ పాటిది, హీ డజంట్ డిజర్వ్ టు బి ఎ కింగ్ అని పనికిమాలిన వారు ఆయనను విసర్జించినప్పుడు సౌలు వారికి చెవిటివానిగా, సౌల్ ఈస్ నాట్ ఎ పర్సన్ టు టేక్ రివెంజ్. సౌలు ఇతరులు నన్ను దూషించారు, లేక వారు నన్ను తృణీకరించారు, నేను ఇప్పుడు రాజుని కదా, వారి సంగతి చూసుకుందాం, లేదు, క్షమించే మనసు సౌలుది కదండి, క్షమించి వారిని విడిచిపెట్టే మనసు సౌలుది. అయితే ఇటువంటి వ్యక్తి ఇంకా నేను చివరిగా ఇంకో మాట గమనిస్తే, అతను జనులను క్షమించి వారిని మనము 11th చాప్టర్ చూద్దామండి. 11th చాప్టర్లో 12th వర్స్, 11th నుంచి చూద్దామండి. 11th వర్స్ నుంచి 11. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యన జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసు కూడి పోజాలకుండా చెదిరిపోయిరి. జనులు సౌలు మనల్ని ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా, సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దనెను. ఆమేన్. సౌల్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఇతరులను క్షమించేవాడు. సౌలుకు విరోధంగా, సౌలు రాజ్యానికి విరోధంగా లేచిన ఆ పనికిమాలిన కదా ఆ ప్రజలను కూడా ఆయన క్షమించి యెహోవా దేవుడు మనకి ఈరోజు విజయం అనుగ్రహించాడు కదా. కాబట్టి ఎవరు కూడా చావుటకు వీల్లేదు. అనగా దేవుని చేతికి తాను అప్పగించుకున్న వ్యక్తి, తన యొక్క శత్రువులను లేక తనకు అన్యాయం చేసిన వారిని కూడా క్షమించిన వ్యక్తి. చూడండి, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న సౌలు మనం గమనిస్తే అతని జీవితం ఎలా మారిపోయిందంటే, ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. దేవుడు రాజుగా ఎన్నుకున్న తర్వాత దేవుడు ఇచ్చిన అభిషేకము, దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క మనిషి ఏ రీతిగా మారిపోయాడు అని వాక్యంలో మనం గమనిస్తుంటే, తన యొక్క దేవుని పట్ల ఉన్న నిబంధనను నిలుపులేకపోయాడు కదా. తన రాజ్యం పోయింది, తన అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు అభిషేకించిన, దేవుడు ఇచ్చిన ఆత్మ సౌలును వెడలిపోయింది. అవిధేయత కారణంగా ఆ మాటలు కూడా మనం నేర్చుకుందాం. తన ఆత్మ విడిచి వెళ్ళిపోయింది, తన రాజ్యము, తన కిరీటము విడిచి వెళ్ళిపోయింది. చివరికి సౌలు తాను సూసైడ్ చేసుకున్నాడు. తన కత్తిపై తానే పడి చనిపోయాడు. మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి అంతం ఆ రీతిగా ఉండగలదా అనుకోవచ్చు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, చాలా మంచివాడిని కాబట్టి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, పాస్టర్గా చేశాడు, లేక లక్షణాలు ఇచ్చాడు, లేక ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఇంత మంచిది ఇచ్చాడు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ గివింగ్. దేవుడు ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, దేవుడు అనేకమైన వరాలు, ఫలాలు ఇస్తాడు. కానీ వాటిని నిలుపుకొని జాగ్రత్తగా కొనసాగించి వాటిని ఏ రీతిగా అంతం వరకు సాగించాలో విశ్వాసి నీ బాధ్యత, నా బాధ్యత. చాలామంది క్రైస్తవ జీవితాలు ఇక్కడ దేవుడు ఆశీర్వాదాలు అన్నీ పొందుకుంటాం. దేవుని దగ్గర ద బిగినింగ్ వాజ్ వెరీ గుడ్. వారి ప్రారంభం చాలా బాగుంటుంది కదా. నిన్న ఒక స్కూల్ ఓపెనింగ్ అయింది, బ్యూలా సిస్టర్ స్కూల్. చక్కగా స్కూల్లో ఒక లాస్ట్ లైన్ ఉంది,
దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ గ్రేట్ బిగినింగ్స్ బిగిన్. అంటే గొప్ప గొప్ప కార్యాలకు ఈ స్కూల్ డే కేర్ బిగినింగ్ అని చెప్పింది. నిజమే, కానీ వాక్యం చెప్తుంది కార్య ఆరంభం కన్నా కార్యాంతము. ఈరోజు దేవుడు మన జీవితంలో రక్షణ ఇచ్చాడండి, విశ్వాసంలో నడిపించాడు, ఎన్నో ఆశీర్వాదాలు. మనము దేనికి కూడా తగిన వరం కాదు. ఈరోజు ఇక్కడ నిలబడ్డ నేను కానీ వాక్యం వింటకు తర్వాత ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు వలె మనం ఒకవేళ ఉన్నామా? సౌలు దావీదు వల్ల గొప్ప గొప్ప క్రైమ్స్ చేయలేదు, కానీ సౌలు యొక్క జీవితం మనం గమనిస్తే చాలా ముఖ్యమైన అంశాలు సౌలు మిస్ అయిపోయాడు. దేవుని కదండి ఉగ్రతకు, తీర్పుకు. సౌలు మాత్రమే కాదు, సౌలు యొక్క వంశవళి అంతా కూడా ఒక్క దినమందే అందరు కూడా 31వ అధ్యాయంలో గమనిస్తే అందరు చనిపోయారు. కారణం ఏంటంటే సౌలు యొక్క జీవితం మనం ఈరోజు గమనిద్దాం. తను హీ కెనాట్ విస్టాండ్ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన ఉన్నతి, దేవుడు ఇచ్చిన ఆ స్థానము కోల్పోయాడు. క్రైస్తవ జీవితాలు ఈరోజు దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, మనము కొన్ని 2 ప్రధానమైన ఆ యొక్క సౌలు ఆ యొక్క మిస్సెస్, ఇక్కడ ఆయన యొక్క మిస్టేక్స్ ఒకసారి మనం గమనిద్దాం. ముందుగా మనము 10వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 10వ అధ్యాయము 8లో ఇక్కడ లాస్ట్ ఉంటుంది భాగం, బి భాగంలో. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవలెను. ఇక్కడ గమనిస్తే సమూయేలు ఖచ్చితంగా సౌలుతో చెప్పిన మాట ఏంటంటే, నేను గిల్గాలు నాకు వచ్చి నువ్వు చేయవలసినంత కూడా నేను నీకు బోధిస్తాను, కాబట్టి నేను బోధించే వరకు 7 దినములు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ దేర్ అన్నప్పుడు. చూడండి, మనము 13వ అధ్యాయంలో 8వ వచనంలో చూద్దాం. 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఆమేన్. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. బలులు ఎవరు అర్పించాలి? పిల్లలు చెప్పండమ్మా. హూ షుడ్ ఆఫర్ సాక్రిఫైజెస్? బలులు ఎవరు అర్పించాలి? రాజులా? మళ్ళీ ఎవరు అర్పించాలి? మీరు చెప్పాలి కదా. యాజకులు బలులు అర్పించాలి, రాజులు యుద్ధాలు చేయాలి, యాజకులు బలులు అర్పించాలి. నిజమే, సౌలు 7 దినములు ఆగాడు. 7 days అయినా సమూయేలు చెప్పినట్లు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుంచి చెదిరిపోటయు చూచి దహన బలులు తెమ్మని చెప్పి ఆజ్ఞాపించి వాటిని అర్పించాడు. సాహసించి ధైర్యం చేసి దేవునికి విరోధంగా ఒక పని చేశాడు కదండి, దేవునికి విరోధమైన కార్యం చేశాడు. క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అప్పగించని పని మనం చేస్తున్నామా? దేవుడు నీకు అప్పగించలేదా పని, కానీ నువ్వు చేస్తున్నావు. ఎందుకు తెలియదు నాకు కదండి. ఐ డోంట్ నో, అది మన పలుకుబడిగా, లేక మనకు స్థానమా, లేక మనుషులతో మెప్పు పొందుటకా, ఐ డోంట్ నో. దేవుడు అప్పగించిన పనియే చేయాలి. దేవుడు అప్పగించిన కదా మినిస్ట్రీ, దేవుడు అప్పగించిన పని, బాధ్యత, దేవుడు నాటిన సంఘము, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క భారము నమ్మకంగా చేస్తున్నామా? అది కాక వేరేవి చేయాలి, వీటి ద్వారా నాకు ఘనత వస్తుంది, లేక వీటి ద్వారా నాకు ఏదో మెప్పు వస్తుంది కదండి. ఈరోజు సౌలు విషయంలో గమనిస్తే సాహసించి దేవునికి విరోధంగా దేవుని యాజకుని మాట వినకుండా, దట్ ఈస్ ద ఫస్ట్ టెస్ట్. దేవుడు పెట్టిన మొదటి పరీక్ష సౌలుకు ఓడిపోయాడు. యాజకులు చేయాల్సిన పని రాజుగా చేశాడు. యాజకుని అక్కడ దేవుని అవమానపరిచాడు. ఆశ్చర్యం చూస్తే అట్లా బలి అర్పించాడో లేదో వితిన్ మినిట్స్ సమూయేలు వస్తూనే ఉన్నాడు. సమూయేలు చూడండి అక్కడ నెక్స్ట్ వర్స్లో, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. వెంటనే అనగా దేవుడు పరీక్షిస్తున్నాడు మనల్ని. గాడ్ ఈస్ టెస్టింగ్ కదా. నా బిడ్డలు ఎంతవరకు ఆగుతారో, నేను వారికి పరీక్ష పెట్టగా ఎంతవరకు ఆ పరీక్షలో వారు సహనము ఓర్పుతో ఉంటారు, నా మాట మీద ఎంతవరకు విశ్వాసత చూపిస్తారు. ఓర్పు గొప్ప ఉపద్రవం నుంచి మహా
కదండి. ఉపద్రవం గొప్ప నష్టం కాకుండా ఓర్పు కాపాడుతుంది. నా జనులు నా మాట పట్ల ఎంత విధేయత చూపిస్తారు. గాడ్ ఇస్ టెస్టింగ్ కదా, టెస్టింగ్. దేవుడు విధేయత చూస్తాడు. దేవుడు కదా మన యొక్క దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత గాడ్ విల్ టెస్ట్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఘనంగా వాడుకుంటున్నాడు. కానీ మన మూలాలు మనం మర్చిపోతే, మన బేసిక్స్ మనం మర్చిపోతే, ఏ రాయితో మనం చెక్కబడ్డామో, ఏ గోతులో నుంచి తీయబడ్డామో మర్చిపోయి పైపైన పరిచర్యలు చేస్తూ ఉండి అక్కడ ఇక్కడ చెదిరిపోతూ ఉంటే జాగ్రత్త. పచ్చని చెట్టు బొత్తిగా ఎండిపోయేటట్టు దేవుడు చేయగలడు. ఇర్మియా గ్రంథంలో ఎండిపోయిన చెట్టును చిగురింప చేయగలడు దేవుడు. సౌలు యొక్క జీవితంలో ఆ కార్యం జరిగింది. చూడండి నెక్స్ట్ వర్స్ చూడండి. అక్కడ సమూయేలు ఏమంటున్నాడు? 11 సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలును వచ్చి. చాలమ్మా, అక్కడ గమనిస్తే సౌలు అక్కడ చూస్తుంటే ఏమంటున్నాడు? నీవు సమూయేలు పైన వేస్తున్నాడు, నీవు ఇంకా రాకపోవటం చూచి, అనగా అయ్యా నీవే కదా కదా చేసే తప్పు గ్రహిస్తలేడు, చేసే తప్పును ఒప్పుకుంటలేడు. కానీ లేట్ అయింది, ఇప్పుడు బలి అర్పించింది నీ వల్లనే. యూ కేమ్ లేట్, నువ్వు లేట్ వచ్చావు కాబట్టి మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, చేశాను. క్రమమా అక్రమమా? నీవు లేట్ వచ్చావు కాబట్టి బలి అర్పించేశాను. ఇక్కడ సమూయేలు ఏమంటాడంటే, నీవు చేసిన పని ఏంటి? వాట్ యు హ్యావ్ డన్. నువ్వు ఏం చేసావు, నువ్వు వాట్ యు ఆర్ డూయింగ్. చూడండి ఇక్కడ 13లో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అవును, 13 వచ్చినావమ్మా. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞ గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారం. అక్కడ చూసి మనం గమనిస్తే, నీ దేవుడైన కదా యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ నీవు అవివేకపు పని చేస్తే, నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు తలంచాడు, కానీ నీ రాజ్యము నిలువదు. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు అభిషేకించాడు, దేవుడు తలంచాడు. నీకు ఒక మంచి ముగింపు ఇవ్వడానికి, కార్యారంభము కాదు కార్య అంతము, విశ్వాసము అందు మంచి పోరాడుతున్న పరుగును. ఈరోజు విశ్వాసులారా, దేవుని సంగమా, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా పరిగెడుతున్నాము? ఆ అంతము గురి చూసి పరిగెడుతున్నామా, గురి లేకుండా పరిగెడుతున్నామా? మన గురి, మన పిలుపు, మన ఏర్పాటు నమ్మకంగా జీవిస్తున్నామా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞానవంతుడైన దాసుడా, బలశూడైన దాసుడా లేక కాదు. గాడ్ వాంట్స్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. నమ్మకం కావాలి దేవునికి. నమ్మకత్వమే అంతం వరకు నేను నడిపిస్తుంది. బీ ఫెయిత్ఫుల్ అన్ టు ద ఎండ్. అంతం వరకు నమ్మకంగా ఉండి నేను నీకు జీవకిరీటం ఇచ్చింది. ఇక్కడ గమనిస్తే, నీ రాజ్యము నిలవదు. ఎందుకనగా దేవునికి నీవు అవిధేయంగా అజ్ఞానిగా చేసావు అని చెప్పి ఇంకా అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక మనం గమనిస్తే, మనం నెక్స్ట్ ఇంకా ఈ 13th చాప్టర్లో ఫస్ట్ టెస్ట్ తర్వాత మనము నెక్స్ట్ గమనిస్తే, మనము ఇక్కడ ఇది నా డైలీ స్టడీ అండి. నా డైలీ స్టడీలో అంత మార్క్స్ చేసుకుంటాం కాబట్టి కొంచెం 15వ అధ్యాయంలో 2వ టెస్ట్ పెడతాడు. 13కు 15కు దాదాపు 10 సంవత్సరాల ఎడమ ఉంది. 10 years ఎన్నో యుద్ధాలు. ఇక్కడ మనము 14వ అధ్యాయంలో గమనిస్తే ఎన్నో యుద్ధాలు సౌలు జయిస్తాడు. దేవుడు సౌలు పక్షాన నిలబడి జయము అనుగ్రహిస్తాడు. దేవుడు సౌలు రాజాని స్థిరపరిచి నలుదిశలా సౌలును దేవుడు గణపరుస్తాడు. గణపరిచిన తర్వాత 15వ అధ్యాయం చూడమ్మా, 15th verse. 15th verse నుంచి మనము అందుకు సౌలు 15th చాప్టర్ అమ్మా, సారీ 15వ అధ్యాయము మొదటి సమూయేలు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. చాలమ్మా గమనిస్తే, ఫస్ట్ టెస్ట్ పెట్టాడు.
దేవుడు ఒక 10 సంవత్సరాలు టైం ఇచ్చాడు. దేవుడు ఇచ్చి ఈ సమయంలో నా కుమారుడు మారుతాడేమో, నేను వార్నింగ్ ఇచ్చాను. ఫస్ట్ ఇచ్చింది, నీ రాజ్యము నిలవదు, నువ్వు అజ్ఞానమైన పని చేసావు, నీ రాజ్యము నిలవదని సమయంలో హెచ్చరిస్తాడు దేవుని మాట. 10 ఇయర్స్ వ్యవధిలో తిరిగి సౌలును దీవించి, సౌలు గొప్ప విజయాలు ఇచ్చి, సౌలును యొక్క రాజ్యము విస్తారంగా దేవుడు దీవిస్తాడు. ఈ ఫిలిస్తీన్లను ఇంకా అనేకులు మనము 47 నుండి మనం 52 వరకు ఆ వచనాలు చూస్తుంటే ఎన్నో యుద్ధాలు సౌలు జరిగించి విజయం పొందుకుంటాడు. కానీ 15వ దాంట్లో తిరిగి దేవుడు సౌలు యొక్క మనసును పరీక్షిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. దేవుడు మరి యొక్క అవకాశం ఇస్తాడు. ఎప్పుడు దేవుడు ఫస్ట్ టైం ఒకరిని తీసివేడు, కానీ రెండవ తరుణం దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చి అక్కడ సమూయేలుతో అంటాడు, దేవుడు నిన్ను అభిషేకించిన వ్యక్తి నువ్వు సౌలు, కాబట్టి యెహోవా మాట వినుము. చూడండి అక్కడ, యెహోవా మాట వినుము. సెకండ్ వర్సమా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఆమేన్. చూడండి ఇక్కడ గమనిస్తే మనం రెండు విషయాలు మనం చూద్దాం. అక్కడ యెహోవా దేవుడు సమూయేలుతో సౌలుకు చెప్పే మాట ఏంటంటే, నీవు అమాలేకీయులను ఆకాశం కింద బొత్తిగా నిర్మూలన చేయము, ఎందుకనగా వారు శపించబడిన వారు. నా ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి బయటకు వచ్చే సమయంలో వారు చిన్నబిడ్డలను, వృద్ధులను, గర్భిణీలను చూడకుండా అందరినీ వాళ్ళు హతమార్చారు, అటాక్ చేశారు. కాబట్టి వారు శపించబడ్డవారు. వారిలో స్త్రీలే కానీ, పురుషులే కానీ, పిల్లలే కానీ కదండి, పసికందులే కానీ, తర్వాత గార్ధబొమ్మలే కానీ, గొర్రెలు అన్నిటినీ సంపూర్ణంగా హతము చేసి వాటిని దహించి పాడు చేయము అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం గమనిస్తే సౌలు చేసిన ఆ పని ఏంటంటే, చూడండి ఇక్కడ 9వ వచనం. సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఆమేన్. చూస్తే అక్కడ సౌలును మరియు జనులను కలిసి వాళ్ళు చేసిన పని ఏంటంటే, అక్కడ ఉన్న అగాగు రాజును, తర్వాత బాగా కొవ్విన గొర్రెలు, ఎడ్లు, మిగతా అన్నీ కూడా వాటిని ప్రత్యేకంగా ఉంచి పనికి మాలిన వాటన్నిటినీ చంపేశారంట. వీరికి కదా దేవుడు ఈ దేశమంతా కూడా శపితమైంది, దేశానంతా కూడా నిర్మూలన చేయమంటే వీరు ఇక్కడ నిర్ణయించారు ఏది పనికొచ్చేదో ఏది పనికి మాలినదో. అనగా ధనాశ. పౌలు అక్కడ సౌలు విషయంలో అక్కడ ఆ యొక్క కొవ్విన కదా అవన్నీ కూడా శ్రేష్టమైన అన్నీ కూడా తన రాజ్యంలోనికి తెచ్చుకున్నాడు. మళ్ళీ రాజును కూడా సంహరించలేదు. మనం 10వ వచనం చూద్దామమ్మా, త్వరగా చూసుకుందాం. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొని పోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఆమేన్. చూడండి, దేవుడు పశ్చాత్తాప పడుతున్నాడు. దేవుడు సౌలును రాజుగా నియమించినందుకు గాడ్ ఈజ్ రిగ్రెటింగ్, పశ్చాత్తాప పడుతున్నాడు. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మాట మనం చూస్తుంటే, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. నెక్స్ట్ వర్స్ ఒక్క నిమిషం, అంటే మనం అక్కడ టైం లేదు కాబట్టి విల్ గో ముందుకెళ్దాం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, రైట్ చదవమ్మా. సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చితిని అనగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటి తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసితిమి అనగా, సమూయేలు, నీవు మాటలాడ పనిలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను.
మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఆమేన్, ఆమేన్. చూడండి అక్కడ, నీవు దోపుడు మీద ఎగబడి యెహోవా దృష్టికి, అంటే ఇక్కడ సౌలు గమనిస్తే యెహోవా దేవుడు చెప్పిన ఆజ్ఞ చాలా క్లియర్గా ఉంది, కానీ ఆజ్ఞను అతిక్రమించి ఆయన దోపుడుకు, అనగా ఆ ధనానికి, ఆ ఆశకు ఆయన లొంగిపోయి అక్కడ చెప్పే ఆ యొక్క మాట ఏంటంటే నెక్స్ట్ వర్స్లో, అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన ఆగాగును తీసుకొని వచ్చి తినని, కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. చూడండి అక్కడ స్పష్టంగా అంటున్నాడు, జనులు ఈ పని చేశారు, జనులు కొవ్విన ఇవన్నీ కూడా యెహోవాకు బలి అర్పించుటకు, ఇది వారి పని, నా పని కాదు. మనం ఇక్కడ ఇంతకుముందు 9th వర్స్లో సౌలును జనులను కలిసి ఆ కొవ్విన వాటిని, అగాగును అన్నిటి కూడా తెచ్చారని ఉంది. ఇక్కడేమో సౌలు అంటాడు జనులు మాత్రమే చేశారు. అనగా సాల్ ఈజ్ అ పర్సన్ నాట్ టు అక్నాలెడ్జ్ హిస్ ఫాల్ట్. తన తప్పును ఎప్పుడు కూడా ఒప్పుకోనే వ్యక్తి కాదు. ఫస్ట్ దానికేమో నీవు లేట్ చేసావు, నువ్వు ఆలస్యం చేసావు కాబట్టి ఈ పని నేను చేశాను. సెకండ్ దాంట్లో ఏమంటాడు, ఇది నేను చేయలేదు, జనులు నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు, జనులు నీ దేవుడైన కదా యెహోవాకు కొవ్విన వాటిని అర్పించారు. మళ్ళీ అగాగును చంపకుండా తీసుకొచ్చాడు. గమనిస్తే దేవుడు కోరేది, తప్పు జరిగిందని తెలిసిన వెంటనే గాడ్ వాంట్స్ అక్నాలెడ్జ్మెంట్. ఈ తప్పు నా వలన జరిగింది అని చెప్పుటకు ధైర్యం కావాలి. దీనికి కారణం నేనే, ఈ తప్పు నా వల్లనే జరిగింది, నేను పాపిని, నాకు క్షమాపణ కావాలి, నన్ను శిక్షించు, కానీ క్షమించయ్యా. సౌలుకు ఆ జీవితం లేదండి. సౌలు తృణీకరించబడిన మెయిన్ కారణం ఏంటంటే సాల్ నెవర్ అక్నాలెడ్జ్ హిస్ ఫాల్ట్. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సౌలు ఎప్పుడు తను చేసిన తప్పు అని ఒప్పుకోలేదు. ఈరోజు విశ్వాస జీవితాల్లో చాలా దేవుడు దీవించాడు, చాలా వాక్య జ్ఞానం ఉన్నది, కానీ తప్పులు అక్నాలెడ్జ్ చేసే, వాటిని ఒప్పుకొనే, ఇది నా తప్పు, నా వలన జరిగింది, నేను కారణం, దీనికి నేను కారణం అని అట్లా చెప్పబదులు కదండి. ఆదామ అవ్వల నుంచి స్టార్ట్ అయింది ఈ పాపము. ఆదామా ఎందుకు తిన్నావు పండు? నేను కాదయ్యా. అవ్వా ఎందుకు ఈ పండు ఇచ్చే ఆదాముకు? నేను కాదయ్యా సర్పం. తప్పులు ఇతరులపై మోపేది. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, సౌలు పడిపోటకు కారణము ఎప్పుడు తన తప్పును ఆయన ఒప్పుకోలేదు. ఇక్కడ మనము వాక్యంలో గమనిస్తే అందుకే దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తిని ఎన్నుకున్నాడు. అందుకే మనం అక్కడ నెక్స్ట్ వర్స్లో చూడండి, మనం అక్కడ గమనిస్తే దేవుడు తనకి ఇష్టానుసారమైన ఆ వ్యక్తిని మనం ఇక్కడ చూస్తాం. అది నెక్స్ట్ వర్స్లో 13th చాప్టర్ 14th వర్స్, 13వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడమ్మా. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. అతనిని చూడండి, ఇక్కడ దేవుడు గాడ్ హ్యాస్ ఫౌండ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇంక్లైన్ టు హిస్ హార్ట్. అనగా దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తిని, దావీదు కదండి, దావీదును దేవుడు ఎన్నుకుంట కారణం ఏంటంటే దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని హృదయానుసారుడు, అంటే దేవుని హృదయం ఆయన ఎరిగినవాడు. దావీదు కూడా తప్పులు చేశాడు. బెత్షెబ విషయంలో, వారిని కౌంటింగ్ విషయంలో, ఇస్రాయేలు ఆ యొక్క జనాభా లెక్కల విషయంలో, ఇంకా కొన్ని విషయాలు దావీదు కూడా సౌలు కన్నా ఎక్కువ పాపము చేశాడు. కానీ దావీదు యొక్క హృదయము, మనసు మనం గమనిస్తే ఆయన వెంటనే ఒప్పుకునేవాడు కదండి. ఆ ప్రవక్త వచ్చి అంటాడు, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు ఆ ప్రవక్తని చంపించాడా? ఏం చేశాడండి? 51వ కీర్తన రాశాడు కదా, ప్రభువారేడు గర్భంలోనే పాపినయ్యా, గర్భంలో నా తల్లి గర్భంలో ఉండే పాపినయ్యా, నన్ను క్షమించునైనా, నీ హృదయంలో అంతరంగంలో సత్యము కోరుచున్నావు ప్రభువా, నన్ను క్షమించునైనా, నేను పాపిని, నేను దుర్మార్గుని, దుష్టకుని క్షమించయ్యా. ఎవరండి ఆ ప్రవక్త? దావీదును హెచ్చరించింది నాతాను కదండి. ఆ మనుషుడు నీవే.
ఈరోజు ఎన్నిసార్లు ఈ పుల్పిట్స్ ద్వారా, వాక్యం ద్వారా, యూట్యూబ్ ద్వారా ఆ మనుషులు నీవే అని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంటే ఎన్నిసార్లు ఒప్పుకున్నావు, ఎన్నిసార్లు తగ్గించుకున్నావు, ఎన్నిసార్లు నిజమే ప్రభువా నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో పోరాడావు. దేవుని సన్నిధిలో కదా హృదయం కుమరించి క్షమాపణ కోరాము. దేవుడు కోరేది జ్ఞానం కాదు. సౌలు విషయంలో గమనిస్తే ఇశ్రాయేల్ అందరిలో కూడా ఎత్తైన వాడంట. తన తల అందరూ ఇశ్రాయేల్లో 10,000 మంది నిలబడితే 10,000 కూడా ఎత్తు తల ఉన్నది సౌలుకు. బట్ గాడ్ డిడ్ నాట్ చూస్ హెడ్, గాడ్ చూజన్ హార్ట్. సౌలుకు ఎత్తైన తల ఉంది, ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో క్లెవర్నెస్ ఉంది, ఎన్నడో మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ విరిగిన హృదయం సౌలుకు లేదు. కాబట్టి తల ఎంత ఎత్తుగా ఉన్నా కాదండి. దావీదు కదండి అందరిలో కడగొట్టినవాడు, కానీ ఆయన హృదయము దేవుని హృదయానుసారంగా ఉంది. విరిగిన హృదయం, మెత్తని మనసు, నలిగిన హృదయము, దేవునితో అనుసంధానమైన వ్యక్తి దావీదు. కాబట్టి దేవుడు నా హృదయానుసారాన్ని నేను ఎన్నుకున్నాను. తలలో ఎంత జ్ఞానం ఉంది, ఎంత వాక్చాతుర్యం ఉంది, తలలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎంత బాగా చెప్పగలను. గాడ్ డజంట్ కేర్ యువర్ బైబిల్ నాలెడ్జ్, గాడ్ డజంట్ కేర్ ఆల్ అవర్ గుడ్ వర్క్స్. గాడ్ కేర్స్ విరిగిన హృదయము, నలిగిన మనసు, దేవునికి ఇష్టమైన బలి. అటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించాడు. నేను ప్రేమించేది కనికరం. ఓ మనుషుడా, నీకు తెలుసు కదా దేవుడు ఏది కోరుకుంటున్నాడో, కనికరమును కదండి. కనికరము గల దేవుడు, కనికరమును ప్రేమించేవాడు కదండి. ఆయన కోరేది జస్టిస్. మెర్సీ ప్రివేల్స్ ఓవర్ కదండి జస్టిస్. నాకు బలులు వద్దు, నీ అర్పణలు వద్దు, అవన్నీ నాకు హేయములు, కానీ విధేయత కావాలి నాకు. 15వ అధ్యాయంలో ఏమంటాడండి? ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. విధేయత, నీ బలులన్నిటికన్నా, అర్పణలన్నిటికన్నా, కొవ్వంతటికన్నా నాకు ఇష్టమైంది నీ విధేయత, నీ యొక్క తగ్గింపు కదా. దేవుడు ఈరోజు మన ముందు సౌలుకు అనేకమైన మంచి లక్షణాలు ఉన్నాయి, అనేకమైన శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. దేవుడు నాయకునిగా ఎన్నుకున్నాడు. కానీ అంతం ఎంత భయంకరమైంది. తన యొక్క దేవుని ఆత్మను కోల్పోయాడు, దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు. చివరికి 31వ దాంట్లో వచ్చినప్పుడు సమయం మనకు లేదు. దాంట్లో మనం గమనిస్తే ఆయన తను తానే పొడుచుకొని చనిపోయాడు. చూడండి ఇక్కడ 31లో ఆ మాట ఒకటే దాంట్లో అధ్యాయం. సౌలు కుమారులు, సౌలు అందరు కూడా మరణిస్తారు. చదవండమ్మా. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతోను అబినాదాబు. 4వ వచనం, మొదటి సమయంలో 31. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయ నొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని తన కత్తి మీద తానే పడి మరణించాడు. అంటే గమనించి ఎంత దౌర్భాగ్యమైన మరణము. సౌలు అక్కడ చూస్తే అతని కుమారులు సౌలును అందరూ ఒకే ఒక దినమందు అందరూ కూడా చనిపోయారు. ఎంత గొప్ప ప్రారంభము, ఎంత దీనమైన అంతము. హౌ గ్రేట్ బిగినింగ్, హౌ సాడ్ ఎండ్. విశ్వాస జీవితంలో ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు ఆ రీతిగా మారబోతున్నాయి. క్రైస్తవ జీవితాల అంతాలు ఆ రీతిగా ఉండబోతున్నాయి. ఒకవేళ మనం హెచ్చరిక తీసుకొనకుండా ఉంటే వైస్ పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. జ్ఞానవంతులు ఇతరుల తప్పుల ద్వారా వారు నేర్చుకుంటారు. బుద్ధిహీనులు అవే తప్పులు తిరిగి చేస్తాం. ఈరోజు మనం జ్ఞానవంతులమా, బుద్ధిహీనులమా? సౌలుగా దేవుడు మనల్ని ఉన్నతంగా ఎన్నుకున్నాడేమో, కానీ ఈరోజు మన జీవితాలు పతనమైపోతున్నాయేమో. దేవుని ఆత్మ మనల్ని వెడలిపోయిందని కూడా మనం గ్రహించక అవివేకంతో ఉన్నామేమో. 40 సంవత్సరాలు సౌలు రాజ్యాన్ని ఏలాడు, కానీ దేవుని అభిషేకం లేదు, దేవుని నడిపింపు లేదు, దేవుని యొక్క ఆత్మ లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సౌలు యొక్క జీవితం ద్వారా ఈ హెచ్చరికలు, వి మే హ్యావ్ గ్రేట్ బిగినింగ్స్, గొప్ప గొప్ప ఆరంభ శూరులుగా చాలామంది గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నామేమో, కానీ అంతం వరకు దేవా ప్రతిరోజు మా జీవితాన్ని సరిచూసుకుంటకు, ప్రతిరోజు నీకు విధేయులుగా ఉంటకు వెంటనే
ప్రభువా ఎవరన్నా మమ్మల్ని తప్పులు చూపిస్తే లేక వాక్యం ద్వారా మాతో మాట్లాడితే పరిశుద్ధాత్ముడా మమ్మల్ని తండ్రి సరిచేయి ప్రభువా. విరిగిన హృదయం, నలిగిన మనసు, తగ్గింపుతో అక్నాలెడ్జ్, ధైర్యంతో మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం. దావీదు వలె దేవుని హృదయానుసారులుగా మారుదాం. అందరం లేచి పడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట దేవునితో మనం ఒక కమిట్మెంట్ చేసుకుందాం. విల్ డూ ఎ కమిట్మెంట్ విత్ ద లార్డ్. దేవునితో ఒక తీర్మానం. సౌలు వలె ఉన్నామేమో. ఎన్నో మంచి లక్షణాలు గల సౌలు, దాదాపు ఒక 10 లక్షణాలు. ఐ షోడ్ అట్లీస్ట్ 10 క్వాలిటీస్ ఆఫ్ సౌల్, గుడ్ క్వాలిటీస్ విచ్ మేడ్ హిమ్ ఎ కింగ్. బట్ ఓన్లీ 1 క్వాలిటీ రూయిన్డ్ హిమ్ టు బి ఏ కదండి, ఒక లూజర్గా. ఒకటే క్వాలిటీ అవిధేయత, తప్పు ఒప్పుకోని విషయము. ప్రార్థన చేసుకుందాం. తల్లి ఉంచుకొని ప్రభా, ఏ విషయాల్లో మేము అనేక విషయాలు మాట్లాడామయ్యా, అనేక విషయాలు పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని సంధించారయ్యా. తల్లి ఉంచుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేస్తాం. బయట ఉన్నవారు కూడా దయచేసి, బయట ఉన్నవారు యవనస్తులారా, చాలామంది రోజు యవనస్తులు పడిపోతున్నారు. లోకానికి, శరీరానికి బానిసై సాతాను ఊరిలో ఉంటున్నారు యవన బిడ్డలు. పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో మహాపరిశుద్ధుడా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. పలుమారు అనేక సార్లు వైదొలిగినామేమో ప్రభువా, తెలిసి ప్రభువా కఠిన హృదయంతో ఉన్నామేమో తండ్రి. అయ్యా మీరు వాక్ చేత మాతో మాట్లాడినప్పుడు ప్రభువా, నాతో మాట్లాడినప్పుడు అయ్యా నేను ప్రభువా దాచిపెట్టక, నా దోషము కప్పుకొనక వాటిని సన్నిధిలో ఒప్పుకొందని అనుకుంటున్నాయా ప్రభువా. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపజ అంటున్నాడు దేవా. ఈరోజు ప్రభువా ఇంకా క్షమింపబడని పాపములు నేను ఒప్పుకొని తండ్రి, పాపములు, దోషములు తండ్రి, నేనే కరెక్ట్, నేనే రైట్, నాదే కరెక్ట్, నా పద్ధతే సరే అని చెప్పి ప్రభువా ఎన్నోసార్లు కఠినంగా ప్రవర్తిస్తున్నాను తండ్రి. ఎన్నోసార్లు తండ్రి విరవీగి ఉంటున్నామేమో తండ్రి, సమర్థించుకుంటూ జీవిస్తున్నామేమో తండ్రి. ఎన్నోసార్లు ప్రభువా నీ ఆత్మకు దుఃఖము పుట్టిస్తున్నామేమో తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్నందుకు, మమ్మను ప్రభువా ఇది గొప్ప పిలుపు ఏర్పాటు చేసేది ప్రభువా, నా కొరకు మా కొరకు పశ్చాత్తాప ప్రభువా, నీవు పశ్చాత్తాప పడుతున్నామో తండ్రి. మాకు క్షమించండి అయ్యా, క్షమించండి దేవా. సమయాలు ఎంతో ఏడ్చాడయ్యా సౌలు నిమిత్తమయ్యా. ఈరోజు పరిశుద్ధాత్మ కూడా మా కొరకు మీరు ఏడుస్తున్నారయ్యా, మా కొరకు మీరు ఏడుస్తున్నారన్నైనా. కన్నీరు కారు ఆత్మను దుఃఖపరచకుడి అంటున్నారయ్యా, ఆత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు అయ్యా సంచకరువుగా ఉన్న ఆత్మను దుఃఖపరచుకున్నాడు. ఈరోజు నీ ఆత్మను దుఃఖపరుస్తున్నామయ్యా. నా విధేయత వలన, నా అక్రమం వలన, నా విరవీగతనం వలన, నా యొక్క పాపాన్ని సమర్థించుకునే తత్వం వలన, నా
యొక్క ప్రభు గర్వం వలన నాయన క్షమించండి అయ్యా, క్షమించండి తండ్రి. విరిగిన హృదయము, నలిగిన మనసు, తగ్గింపు హృదయము, దీన మనసు అలంకారము ప్రభువా నీ హృదయానుసారం నాకు దయచేయండి అయ్యా. ప్రభు ఎంత జ్ఞానము, ఎంత ప్రభువా అయ్యా తెలివి, ఎంత అయ్యా పదవులు, అవకాశాలు, సంపాదన, ఉద్యోగాలు కాదనైనా హృదయానుసారంగా ఉన్నామా? దావీదు వలె ఉన్నామా? ప్రభువా పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవి, గ్రహించే మనసు, సరి చేసుకునే అయ్యా హృదయం నాకు దయచేయండి దేవా. నీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని సంధించి అయ్యా మార్చమని, రక్షణ పొందని వారికి రక్షణ భాగ్యము ఇప్పుడే ప్రభా హృదయాల్లో మనకు ఉపకారం జరిగించమని యేసు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.